హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. నేను బేసిక్ నుంచి చెప్తున్నాను, కంగారు పడకండి. ముందు ముందు చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. 3:2 క్యాట్ లెవెల్లో కూడా వస్తాయి మనకి. 3:2 అయితే ఇక్కడ మనకి ఏం కావాలంటుండు, 2x² ప్లస్ 3y² ప్లస్ ఈస్ట్ 3x² ప్లస్ మైనస్ 2y² అంట. సబ్స్టిట్యూట్ చేయి. x అంటే ఎంతమ్మా 3 అంటే 2 ఇంటూ 3² ప్లస్ 3 ఇంటూ 2². ఎగ్జామ్ లో ఇంత నీట్ గా రాయొద్దు తమ్ముళ్ళు, ఓకేనా? నేను ఓ ఫ్యాకల్టీ కాబట్టి ఇంత నీట్ గా రాస్తుంది, అవునా? అంటే ఎంత ఎంత వస్తుందమ్మా ఇక్కడ మనకి 9 అంటే ఎంత 18, 4 ఎంతమ్మా 12 ఈస్ట్ 9 3 ఎంత 27 మైనస్ 4 అంటే ఎంతమ్మా 8. ఇక్కడ ఎంత వస్తుంది 30 ఈస్ట్. ఎగ్జామ్ లో ఇంత నీట్ గా రాయొద్దు, ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉండాలి. ఎగ్జామ్ లో ఇగో ఇక్కడనే ఇట్లా రాసుకోవాలి, ఎగ్జామ్ లో ఇగో ఇట్లనే ఇక్కడ రాసుకోవాలి. బాగా గుర్తుంచుకోండి, ఆన్నే రాసేయాలి, ఆన్నే పేపర్ మీద రాయాలి. ఇది 5 మార్కుల లెక్క కాదు, 1 మార్క్ లెక్క. మొత్తం ఎగ్జామ్ లో మీరు ఇట్లా రాయొద్దు, ఇగో ఎగ్జామ్ లో ఇలాగే రాయాలి, ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ క్వశ్చన్ అమ్మా, తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ కి వచ్చింది 2016. x/y = 3:4 అయితే 7x ప్లస్ 3y ఈస్ట్ 7x మైనస్ 3y. నేను ఇందాకలా కాకుండా డైరెక్ట్ చేస్తాను. ఇక్కడ దీని వాల్యూ 3 అమ్మ, దీని వాల్యూ 4, దీని వాల్యూ 3 అమ్మ, దీని వాల్యూ 4, అంతే కదా. 7 3 ఎంత 21, 4 3 ఎంత 12, 21 ప్లస్ 12 33 ఈస్ట్. ఇది అయిపోయింది కదా, ఈ పార్ట్ అయిపోయింది కదా. ఎంత 21 మైనస్ మనకెంత 21 మైనస్ 12 9, 3 11s 3 3s, సో 11. ఇది అంటే ఇందాక మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందాక చేస్తే మనకి ఎంత పెద్దగా వచ్చింది ఇది, అదే మనకి ఇగో చేస్తే ఇక్కడ ఎట్లా వచ్చింది అంటే ఎగ్జామ్ లో చేసే విధానం ఇది, అదైతే కాదు, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మాయి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా ఉంది. A/B/C = 1/4 1/3 1/2 ఈస్ట్ అయితే A/B B/C C/A ల యొక్క నిష్పత్తి ఎంత, రేషియో అడుగుతున్నాం. ఫస్ట్ ఎప్పటికైనా కానీ 1/3 ఎప్పుడైనా కానీ 1/4 ఈస్ట్ 1/3 ఈస్ట్ 1/2 ఇట్లా కింద ఉంటే, ఎప్పుడైనా కానీ ఇట్లా కింద ఉంటే వీటిని ఏం చేయాలి, ఎల్సిఎం తీయాలి. మీరు ఎల్సిఎం గురించి కింద అది వీడియోలో, ఈ యాప్లో ఒక వీడియో చేశాను, ఒక 10 minutes వీడియో, దాన్ని చూడండి, ఓకేనా? దీని వాల్యూ ఎంత 12 ఎల్సిఎం అంటే ఇప్పుడు ఇది ఎంత పోతుంది 3లా, ఇది ఎంత పోతుంది 4సా, ఇది ఎంత పోతుంది 6. అంటే ఇది ఏ బి, ఇదేంటిది సి, ఓకే? మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏమడుగుతుందంటే ఇప్పుడు మనకి ఏమడుగుతుంది ఇక్కడ, ఇగో ఈ వాల్యూ ఎంత అంటే A/B అంటే 3/4 ఈస్ట్, B/C అంటే 4/6 ఈస్ట్, C/A అంటే 6/3, అవునా? ఇక్కడ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి, కానీ నాకు మళ్ళీ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. కింద ఉంటే నేను ఏం చేయమన్నా, ఎల్సిఎం తీయమన్నా. ఎల్సిఎం ఎంత 12, అవునా కదా? 2 ఎల్సిఎంలు వచ్చినాయి చూడు, జాగ్రత్త. ఇప్పుడు ఇది ఎంతలో పోతుందమ్మా 3లో పోతుంది. ఎంత ఈ 4 అనేది దీన్ని ఎంతలో క్యాన్సిల్ చేస్తుంది 3లో క్యాన్సిల్ చేస్తుంది. ఆ 3 ఈ 3 తోటి ఇంటూ చేయి, 3 3s. ఇంత నీట్గా రాయొద్దు ఎగ్జామ్. ఈ 6 అనేది ఎంతలో క్యాన్సిల్ చేస్తారు 2s క్యాన్సిల్ చేస్తారు, 4 2s, అవునా? ఇది ఎంతలో క్యాన్సిల్ చేస్తారు 4s క్యాన్సిల్ చేస్తారు, 6 4s, ఓకేనా? ఇప్పుడు ఎంతమ్మా 9:8:24. ఎగ్జామ్లో ఈ స్టెప్ రాయొద్దు, నేను మరీ చెప్తున్నా, ఎగ్జామ్లో ఈ స్టెప్ రాయొద్దు. 9:8:24 ఆప్షన్ డి.
ఓకేనా? ఎగ్జామ్లో ఈ స్టెప్ రాయొద్దాం, మీకు అర్థం కావాలి. అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఒక మ్యాథ్స్ స్టూడెంట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కోసం ఒక్కసారి కోసం ఇది రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. రైట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎన్నో ఎన్నో అంటే మనకి టైమ్ అండ్ వర్క్ కానీ టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ ఎన్నో వాటికి ఈ మెథడ్ పనిచేస్తుంది, చూసుకోండి. A/B సరే A/B + C 1:3 మరి C/A+B 5:7 అయితే B/A+C ఎంత అని క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, A/B + C ఎంత ఇచ్చిండు రేషియో, ఇక్కడ ఎంత ఇచ్చిండు 1:3 ఇచ్చిండు. ఇక్కడ C/A+B ఎంత ఇచ్చిండమ్మా 5:7. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ముగ్గురే ఉన్నారు, ఇక్కడ ముగ్గురే ఉన్నారు, కానీ ఇక్కడ వీళ్ళు మొత్తం 4 పార్ట్లు ఉన్నారు, ఇవి మొత్తం ప్లస్ చేస్తే 12 పార్ట్లు ఉన్నారు. ఎప్పుడైనా ఇలా ఉంటే ఇక్కడ 4 పార్ట్లు ఉంటే ఇక్కడ 4 పార్ట్లు ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఈ 2 ప్లస్ చేస్తే 12 అయితే ఇక్కడ ఈ 2 ప్లస్ చేస్తే 12 అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే A వాల్యూ 1, ఇక్కడ A వాల్యూ 1 అయితే B వాల్యూ 6 అట్లా వేసుకోదు. ఫస్ట్ ఆ ప్రొసీజర్ రాంగ్. ఎప్పుడు చూడాలి, ఇక్కడ ఇవి ఈక్వల్ ఉంటే చూడాలి. ఈక్వల్ లేవు కదా. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 12 పార్ట్స్ ఉన్నాయి, అవునా కదా. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 4 పార్ట్స్ ఉన్నాయి. అంటే 4 కి 12 కి ఇవన్నీ పార్ట్స్ 4 పార్ట్స్, ఇవన్నీ పార్ట్స్ 12 పార్ట్స్. 4 కి 12 కి ఎల్సిఎం ఎంత 12. ఎల్సిఎం చాలా ఇంపార్టెంట్. నేను ఒక ఎల్సిఎం వీడియో చేసిన, అది చూడండి. అన్ని ఆ నెంబర్లు అన్ని దీంట్లో వస్తాయి. అంటే ఇది ఎంతలో పోతుంది, 3లో పోతుంది, అవునా కదా. × 3 దాన్ని దీంతో ఇంటూ చేయాలి. ఇది ఎంతలో పోతుంది, 1లో పోతుంది. ఇప్పుడు దీన్ని 1 తోటి ఇంటూ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇది ఏమవుతుంది 3 9, ఇది యాజ్ ఇట్ ఈస్ గా 5 7. ఇప్పుడు చూడండి, ఈ 2 ప్లస్ చేస్తే ఎంత 12, ఈ 2 ప్లస్ చేస్తే ఎంత 12. 2 సేమ్ అయిపోయాయి. ఇంకా ఎప్పుడైతే సేమ్ అవుతాయో అప్పుడు ఏ వాల్యూ ఎంత 3 అన్నట్టు, అప్పుడు సి వాల్యూ ఎంత 5 అన్నట్టు. ఇప్పుడు ఈ సి వాల్యూ 5 వచ్చింది, ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది, సి వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది. అంటే ఇక్కడ సి వాల్యూ 5 వస్తే బి వాల్యూ ఆటోమేటిక్గా 4 అన్నట్టే కదా. అంటే ఇప్పుడు రేషియో వచ్చేసింది 3:4:5. ఇప్పుడు మన క్వశ్చన్ మార్క్ ఏమంటుండు, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏమంటుండు B/A+C ఎంత అంటుండు, అవునా. బి వాల్యూ ఎంత ఇక్కడ మనకి, ఇక్కడ బి వాల్యూ ఎంతమ్మా 4, బి వాల్యూ 4, అవునా. ఏ వాల్యూ ఎంత 3, సి వాల్యూ ఎంత 5. ఇప్పుడు ఆన్సర్ ఎంత 4:8. సో ఆన్సర్ ఎంతమ్మా. మీకు బాగా గుర్తుంచుకోండి, చాలా 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 ఇంపార్టెంట్. ఇది లెక్క ప్రకారం ఇంపార్టెంట్ కాదు, ఈ మెథడ్ ప్రకారం. ఎప్పటికైనా ఈ వాల్యూ డైరెక్ట్ తీసుకోవద్దు. ఇక్కడ ఇవి 4 ఉన్నాయి, ఇక్కడ ఇవి 12. ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో అప్పుడు ఇది తీసుకోవాలి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. కిషిందర్ సార్, హాయ్ తమ్ముడు. అటు మలిపి ఇది ఇట్లా మలిపి ఇక్కడ బంద్ చేయాలి. ఇగో ఇదైనా బంద్ చేయి, ఇగో ఇదైనా